ఓం నమో వెంకటేశాయ. కింగ్ నాగార్జున దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో వచ్చిన సినిమా అఖిలాంధ్ర ప్రేక్షకులను అలరిస్తూ ఉంది. ఆ సక్సెస్ను పంచుకోవడానికి మనతో పాటు ఆ సినిమా ప్రొడ్యూసర్ మహేష్ రెడ్డి గారు అండ్ హీరోయిన్ ప్రజ్ఞా జైస్వాల్ ఉన్నారు. మరికొద్దిసేపట్లో కింగ్ నాగార్జున గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. ముందుగా వీరితో మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. చాలా బాగుంది సార్ సినిమా, నేను కూడా చూశాను. సో ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మేమందరం కలిపి ఈ గోవిందుడి ప్రయాణంలో చేసిన ప్రయత్నం ఫలించిందని మనసు సంతృప్తిగా ఉంది. సో హౌ యు ఫీలింగ్ Pragya? Really happy, very, very grateful. There's so much of positivity around. People are loving the film. Great response. Very, very happy to be a part of the film and very, very happy with the response it's been getting. సో మహేష్ గారు, ఇలాంటి మూవీని అంటే నిర్మించాలంటే గట్స్ కావాలి. ఈ జనరేషన్లో ఈ సినిమాని చూసి సక్సెస్ కమర్షియల్గా సక్సెస్ చేస్తారా అనేది ఒక రకమైనటువంటి ఫియర్ ఉంటుంది. సో ఎలా ఫార్వర్డ్ అయ్యారు మీరు మూవీ వినగానే? అల్టిమేట్లీ సంతృప్తిని ఇవ్వాలండి. మనం చేస్తే వి నీడ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఒకసారి ఈ సినిమా చూసిన తర్వాత నాకు నా జన్మ ధన్యం అవుతుంది అనుకున్నాను. నేను ఫస్ట్ డే చూసిన తర్వాత చిరంజీవి గారు వచ్చి హగ్ చేసుకుని అద్భుతంగా చేశారు సినిమా. మీరు నాగార్జున గారు ఎంత అద్భుతంగా చేశారు, రాఘవేంద్ర గారు బాగా చేశారు, కిరవాణి అంటే నాకు ఆనంద బాష్పాలు వచ్చినాయి. అప్పుడు ఈరోజు వచ్చే ప్రతి కాల్ ఎవరు సినిమా చూసి బయటకు వచ్చిన నా తెలిసిన వాళ్ళు, నా బంధువులు కానీ మా పేరెంట్స్ తెలిసిన వాళ్ళు కానీ ఎవరన్నా ఫోన్లు చేసి, ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఎంత బాగుంది పిక్చర్, ఎంత బాగుందంటే చాలు. అంతకంటే ఇంక లైఫ్లో ఏం సాటిస్ఫాక్షన్ కావాలి? కమర్షియల్ అంటారా? సో మై బిజినెస్ ఇస్ డిఫరెంట్ బిజినెస్. ఐఎమ్ ఇంటూ మైనింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దేవుడి దేవల్ల దీంట్లో మనం పెట్టిన డబ్బులు వచ్చినా పర్లేదు, లేకపోయినా దేవుడికి ఫీలింగ్ ఉంటుంది. ముఖ్యంగా నేను ముందు సాయిబాబా సినిమా తీశాను. అప్పుడు బాబా నాకు గురువు. నేను చాలా దగ్గర చెప్పాను, వెంకటేశ్వర స్వామి మా కులదైవం. సో ఆయన కూడా సినిమా తీశాము. కానీ ఈ సినిమాలో ఈరోజు ప్రేక్షకులు ఇచ్చిన స్పందన చాలా అద్భుతంగా ఉంది. రాఘవేంద్ర గారు చక్కగా చూపించారు. 2 గంటల సేపు మంచిగా వెంకటేశ్వర స్వామిని మనం చూడగలుగుతాము. మామూలుగా తిరుపతికి పోతే మనం 5 నిమిషాలు, 1 నిమిషం 2 నిమిషాలు చూస్తాం స్వామిని. కానీ ఇక్కడ 2 hours లిటరలీ స్వామి భక్తుడు ఒక ఆటను చూస్తున్నాము. చాలా సేపు ఉంటుంది, చాలా సేపు ఉంటుంది. సో ప్రజ్ఞ, హౌస్ యువర్ ఫీలింగ్? వాట్ వాజ్ యువర్ బెస్ట్ అప్లోడ్? మీకు వచ్చిన మంచి పొగడ్తే ఏంటి సినిమా చూసిన తర్వాత? I think people have been appreciating the song a lot, and I really love the song. I really enjoyed the process of shooting the song and working with this entire team. So very happy with what everybody has been saying. So how do you feel about whole movie? I mean, you are a part of movie. Yes. So, what do I feel about the movie? So it's a beautiful, beautiful film, and Nagarjuna sir took us in this beautiful journey. And I learned so much actually in the film. It's almost educative also. There's so much I learned in the film, and I was fully immersed when I was watching. By the climax, I was crying and sobbing. So I really think that this is one different kind of a film, and everybody should go watch it. And beautiful, beautiful film. I loved it. ఫస్ట్ మీరు ఈ లైన్ విన్నప్పుడు, ఈ మూవీలో మీరు చేయాలి నాగార్జున గారి పక్కన అన్నప్పుడు, హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ ఇట్? I was happy and excited. So about the storyline, you came up with Kancha kind of movie, right? Yes. So storyline and your role, ఈ రోల్ గురించి మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? I was excited about this role because in Kanche my character was really strong. This one is cute, bubbly. She's always living in her dreams. I play the character of Bhavani. So I was excited about it, and I also doing a film with Raghvendra Rao sir, with Nagarjuna sir's combination. So they have given such amazing films in the past, and this combination has always worked. And nowadays KRR sir is not even doing that many films, you know. So now to be associated with a director like him, somebody from our generation, I think it's a great opportunity. So I was very excited about it. Okay, right. Mahesh garu, Raghvendra గారి డైరెక్షన్ గురించి? ఆయన చాలా బెస్ట్, అద్భుతమైన డైరెక్టర్. ఆయన అసలు ఆయన డైరెక్షన్ గురించి మనం ఏజ్ కూడా కాదు, ఆయన చాలా సీనియర్. నేను చూసింది ఏంటంటే ఆయన డైరెక్షన్ లో ఆయన డైరెక్షన్ ఎప్పుడు యాక్టర్స్ ని డామినేట్ చేయదు, యాక్టర్స్ ని ఎలివేట్ చేస్తుంది. ఆయన మంచి డైరెక్టర్స్, బిగ్ డైరెక్టర్స్ ఏమవుతారంటే దే డామినేట్ ఆల్వేస్ ద యాక్టర్స్ ని. ఈ డైరెక్షన్ లో హీ విల్ ఎలివేట్. మీరు చూడండి, ఫ్రమ్ బిగినింగ్ ఆఫ్ దిస్ మూవీ మీరు చూసారు,
వెంకటేశ్వర స్వామిని కానీ నాగార్జునని కానీ ఆ కళ్ళు ఆ భక్తి భావన ఎంత నీట్ గా క్లోజ్ షాట్స్ లో చూపించాడు, ప్రసన్నంగా ఉంటుంది. ఎంత ప్లెజెంట్ గా ఉంటది. ఈ ప్రజ్ఞా జైస్వాల్ సాంగ్, ఆ సాంగ్ 5-10 minutes ఎంత గ్లామరస్ గా, ఎంత నీట్ గా, ఎంత కలర్ఫుల్ గా, ఆ విధంగా ఆయన చేసే ప్రతి స్టెప్ మీకు మధ్యలో ఇంటర్వెల్లో ఆ రింగ్ తో ఆ స్వామి పాచికలాడి నాగార్జున రింగ్ పట్టుకొని బాబా సత్యరాం బాబాకి రింగ్ కల్లో క్లోజింగ్ ప్రీ ఇంటర్వెల్ ఎంత ఎమోషన్ తీసుకోబోద్ది అంటే అదే లాస్ట్ 20 అంతే లాస్ట్ 30 minutes ఆ యాక్టింగ్ గాని, అవతల లాస్ట్ లో సత్యరాం బాబా చేతులు బయట రావటం, సమాధి అవన్నీ జీనియస్. ఆయనకి మనం అవర్ ఏజ్ ఇస్ వెరీ స్మాల్ టు టాక్ అబౌట్ హిమ్. చాలా ఆ ఏజ్ లో ఆయన అన్ని గంటలు కష్టపడటం ఈ స్క్రిప్ట్ మీద. ఆల్మోస్ట్ ఈ వర్క్ అబౌట్ 1 year టైం కష్టపడ్డాడు స్క్రిప్ట్ మీద. సో అద్భుతంగా. మనతో పాటు జాయిన్ అయ్యారు కింగ్ నాగార్జున గారు. వెల్కమ్ సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ జానరాలో మూవీలో 4th మూవీ సక్సెస్ కొట్టారు? వెరీ నైస్. బట్ ఫస్ట్ లెట్ మీ అందరికి ప్రేక్షకులతో ఒకసారి మాట్లాడినవ్వండి. ఐఎమ్ వెరీ సారీ లేట్ గా వచ్చాను. అండ్ రాత్రి బాగా జలుబు చేసింది, మేబీ హ్యాపీనెస్ తో బాగా జలుబు చేసి తలబట్టేసింది. పొద్దున్నే మా అమ్మమ్మ ఎప్పుడు జలుబు చేసినా హెడేక్ వచ్చినా ఏమొచ్చినా పట్టుకుని కూర్చోబెట్టి ఆవిరి పట్టించేది. అది కూడా అదే చేసి బాగా యూక్లిప్టస్ ఆయిల్ వేసుకుని పట్టి ఆవిరి పట్టి వచ్చాను. మచ్ బెటర్ నౌ. సో మీరు కూడా అదే చేయండి. ఓకే, లెట్స్ టాక్. మూవీ. సో 4th మూవీ సక్సెస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. చిరంజీవి గారితో కలిసి చూస్తారు, ఆల్ ఓవర్ అప్లాడ్స్ వస్తూ ఉన్నాయి. అవును. సో మీకు ఎట్లా అనిపించింది? అఫ్ కోర్స్ బాగుంది అని చెప్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ లాస్ట్ ఫిబ్రవరిలో స్టార్ట్ అయింది ఈ జర్నీ. ఫస్ట్ ఆ ఊపిరి ఫిల్మ్ ఫినిష్ చేసుకుని అండ్ గడ్డం పెంచడం మొదలైంది అక్కడ నుంచి ఈ కథలు వింటాం, స్క్రిప్టింగ్ ఇవన్నీ చేసి వింటాం. నేను ఒక్కడనే కాదు, రాఘవేంద్ర గారు, పారల్ గారు, రాఘవేంద్ర గారు 4 years వర్క్ చేశారు. ఆయన 4 years వర్క్ చేసి తర్వాత మాకు డిసెంబర్ అప్పుడు చెప్పి నాకు అండ్ నాకు నచ్చి అండ్ అక్కడ నుంచి స్టార్ట్ చేసి యాక్చువల్ ప్రిపరేషన్స్ ఫర్ ద మూవీ, లొకేషన్స్ గోపాల్ రెడ్డి గారు కెమెరామెన్ తిరగటం మొదలైంది. అలాగే టెంపుల్ సెట్స్ కి వాటికి స్కెచెస్ మొదలయ్యాయి. ఇటు డైలాగ్స్ అనుకోవడం, ఇటు కీరవాణి గారు మ్యూజిక్ మొదలు పెట్టారు. అండ్ ఇట్ ఆల్ స్టార్టెడ్ 1 February, one year ago, 2016 ఫిబ్రవరిలో. అండ్ అంటే ఇట్స్ అ ఫెంటాస్టిక్ టీమ్ వీ హ్యాడ్. అండ్ వాళ్ళందరూ కలిసి ఎంత బ్యూటిఫుల్గా ఈ స్క్రిప్టింగ్ చేసి స్టార్ట్ చేసాం. అండ్ మహేష్ రెడ్డి గారు మాకు దేనికి వెనకాడకుండా ఈ సెట్ జస్ట్ ఏం కావాలో అది చేయండి, స్క్రీన్ మీద కనబడుతుంది, ఏం కావాలో చేయండి అని చెప్పి. అండ్ యానిమేషన్ స్పెషల్ ఎఫెక్ట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి డైరెక్టర్ గారు రాఘవేంద్ర గారు అప్పుడే చెప్పేసి ఇది కావాలి ఎంత టైం పడుతుంది ఏంటి. వాటర్ ఫాల్ సీక్వెన్స్కి వాళ్ళు మినిమం 8 months పడుతుంది అన్నారు చేయటానికి, కరెక్ట్గా రావడానికి. ఆ వాటర్ ఫాల్ సీక్వెన్స్ ఉంటుంది. అట్లా చేసుకుని అన్ని మొదలు పెట్టాము. అండ్ దో ద షూటింగ్ టైం చాలా ఎక్కువ ఉన్నా కూడా, ఐ మీన్ ఇది ద నంబర్ ఆఫ్ డేస్ యాక్చువల్గా మేము పనిచేసింది తక్కువే. బట్ ఒక్కొక్క లొకేషన్కి వెళ్ళి చేసి అన్ని. అండ్ ఈ వర్క్ అంతా ఇన్ని రోజుల తర్వాత చేసిందంతా ఇంత బ్యూటిఫుల్గా వచ్చి, అండ్ అన్నిటికంటే ప్రజలు దాన్ని ఆదరించి నీరాజనాలు పలుకుతుంటే ఇట్స్ ఫెంటాస్టిక్ ఫీలింగ్. దానికి నేను మాటల్లో చెప్పలేను, ఐ కెనాట్ టెల్. అండ్ అమలా గారు సినిమా అయిపోయిన తర్వాత మిమ్మల్ని కొన్ని గంటల పాటు వదలలేదట. ఆల్రెడీ నిన్న ప్రెస్ మీట్ లో షేర్ చేశాను. బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి అని అడిగారు. అండ్ అదే బెస్ట్ కాంప్లిమెంట్, అందరూ సినిమా చూసిగానే బాగుందన్నారు. చిరంజీవి గారు నన్ను గట్టిగా పట్టుకుని కళ్ళు తుడుచుకుని ఇదిగో జేబులోంచి టిష్యూలు చూపించి నాకు చూడు టిష్యూ పేపర్స్ అన్నారు. అలా చాలా మంది అసలు థియేటర్లోంచి వస్తుంటే కూడా, ప్రివ్యూ థియేటర్లోంచి వచ్చిన వాళ్ళందరూ
చాలా మంది మాట్లాడలేకపోతున్నారు, ఇలా తల ఉంచుకుని షేక్ హ్యాండ్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. అండ్ ఐ వాజ్ ఆల్ వెరీ 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 గుడ్ దిస్ థింగ్, హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ మహేష్ రెడ్డి గారు వచ్చి ఆయన కూడా గట్టిగా పట్టుకుని వి డిడ్ ఇట్ నాకు, వి డిడ్ ఇట్. అండ్ అసిస్టెంట్ మాకు పనిచేసిన అసోసియేట్ డైరెక్టర్స్ వాళ్ళు వీళ్ళు వాళ్ళ ఫేస్లో నవ్వులు చూస్తుంటే చాలా బాగా అనిపించింది. బట్ ద బెస్ట్ కాంప్లిమెంట్ వెన్ ఐ ఇంటికి వెళ్ళినగానే, అంటే అమల ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోయింది కూడా నాకు తెలియదు. అలా కూర్చుని ఉంది వెళ్ళేటప్పటికి. వెళ్ళి నేను ఇంట్లో తలుపు బెల్లి కొట్టి లోపలికి వెళ్ళగానే పరిగెత్తుకుంటూ వచ్చి గట్టిగా పట్టుకుని వదలలేదు. అండ్ ఐ గెస్ కొంచెం తను ఎమోషనల్ గా కూడా ఫీల్ అయింది. క్లైమాక్స్ సీన్ లోనే ఎమోషనల్ గా ఫీల్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 20 minutes అలాగే పట్టుకుని. అండ్ పర్టికులర్లీ హతీరాం బాబా గురించి మీకు చెప్పినప్పుడు స్టోరీ కూడా వినకుండా ఓకే చేసేసారట కదా సినిమా. హతీరాం బాబా గురించి అంటే ఈ స్టోరీ చేస్తున్నాం వెంకటేశ్వర స్వామి మీద చేస్తున్నాం రాఘవేంద్రరావు గారు చెప్పినప్పుడు డిడ్ యూ లేదా? సో హతీరాం బాబా ప్లీజ్ హతీరాం బాబా ఒక స్టోరీ చేస్తున్నాము మళ్ళీ వెంకటేశ్వర స్వామి మీద అన్నాను. ఎందుకండి మళ్ళీ వెంకటేశ్వర స్వామి మీద అన్నాను. నువ్వు విను చెప్పు అని చెప్పి దాని తర్వాత కొన్ని నెలల తర్వాత చెప్పించారు టోటల్ గా. అప్పుడు ఓకే చేశాను. అప్పుడు విన్నగానే విదిన్ మినిట్ ఓకే అండి చేసేద్దాం అన్న. సోగ్గాడే చిన్న నాయన, ఊపిరి, మళ్ళీ ఇది ఒకదానికి అసలు సంబంధం లేదు. ఈ వేరియేషన్స్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు సార్? మీ ఇంట్లో ఉన్నారు ఇద్దరు హీరోలు, వాళ్ళని మించిపోయి మీరు ముందుకు వెళ్ళిపోతున్నారు. హౌ డు యు ఫీల్ అబౌట్ ఇట్? వాళ్ళని మించిపోయి అంటే వాళ్ళ మీద నాకు 30 years ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళకి నాకు. సో ఈ 30 years ఎక్స్పీరియన్స్ తో మించిపోతే ఇంకెందుకు మనం సక్సెస్ రేట్ మించిపోతే మనం ఇంకెందుకు. సక్సెస్ రేట్ అంటే నాకు బిగినింగ్ లో చాలా తడబడ్డాను. నాకు గీతాంజలి శివ వచ్చే వరకు 1 అడుగు ముందుకేస్తే 4 అడుగులు వెనక్కేసాను. అండ్ రాంగ్ డిసిషన్స్, అంటే నేను ఐ వాజంట్ కంఫర్టబుల్ విత్ మై సెల్ఫ్, నా బాడీతో, నేను చెప్పే డైలాగ్స్తో. ఇట్ ఇస్ ప్రతి యాక్టర్ దే గో, వెరీ ఫ్యూ, చాలా తక్కువ మంది వేర్ వెరీ గిఫ్టెడ్. అలా మొదలుపెట్టినగానే స్టార్ట్ చేయడం చాలా తక్కువ మంది. అది ప్రతి అన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా ఏ రోజు మీరు ఎక్స్పెరిమెంట్ కి వెనకాడలేదు, రైట్? బిగినింగ్ ఫ్రమ్ శివ, అంతకు ముందు అన్ని ఉన్నా, ఆ తర్వాత శివ ఎక్స్పెరిమెంట్, ఆ తర్వాత చాలా చేశారు, ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు స్టిల్. I believe life itself is an experiment. every day we face failures. Wonderful. Every day we face failures and every day we face successes. సో ఇదే ఎక్స్పెరిమెంట్ అయినప్పుడు సినిమాలు ఎక్స్పెరిమెంట్ ఎందుకు అవ్వండి. మీ ఫ్యాన్ ఉన్నారు కాల్ మాట్లాడడానికి. హలో హలో రామకృష్ణ గారు చెప్పండి, నాగార్జున గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే సార్, నాగార్జున గారు. నమస్తే, పేరేంటయ్యా? రామకృష్ణ సార్, నా పేరు రామకృష్ణ అండి. నేను రామకృష్ణ, ఇద్దరు దేవుళ్ళు పేరు పెట్టుకున్నావు, వెరీ నైస్. చెప్పు. జై శ్రీమన్నారాయణ. సార్ యాక్చువల్గా సార్ కంగ్రాచులేషన్ సార్ యూనిట్ అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ. ఒక చేతిలో చైన్ పట్టుకుంటేనేమో శివ అవుతుంది, శాల్వా కప్పుకుంటేనేమో గీతాంజలి అవుతుంది, మీరు ఇప్పుడు పాచికలు పట్టుకుంటేనేమో నమో వెంకటేష్ అయిపోయింది సార్. అలాగే అది ఓన్లీ నాగార్జున గారికి మాత్రమే గుర్తుంది సార్. తెలుగు ఇండస్ట్రీ ప్రజెంట్ ఎవరు లేదు సార్. ఇది అబ్సర్డ్ కాదు సార్, నిజం ఇది. థ్యాంక్ యూ. నాది దానికి రిప్లై ఏంటంటే, మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు కొత్తదనానికి రెడీగా ఉన్నారు. వాళ్ళకి చూపిస్తే కొత్తదనం కానీ డిఫరెంట్ క్యారెక్టర్స్ కానీ చూపిస్తే మేము సినిమాలు చూస్తాకి రెడీగా ఉన్నామని ఎన్నోసార్లు ప్రూవ్ చేశారు. ఇది ఇంకోసారి. సో ఐఎమ్ హ్యాపీ దట్ నేను చేస్తున్నాను. ఆల్రైట్, మహేష్ రెడ్డి గారు, ఆయన మీకు ఫ్రెండ్ కూడా అండ్ ఇప్పుడు ప్రొడ్యూసర్ కూడా మీ మూవీకి. సో ఎట్లా మీ జర్నీ ఎట్లా కొనసాగింది? ఫస్ట్ మహేష్ రెడ్డి గారిని అడుగుదాం, ఆయన అడిగితే బాగుంది. నాకు నాగార్జున ముందు నుంచి పరిచయమే, హలో హాయ్ ఫ్రెండ్. బాబా ఇచ్చిన ఫ్రెండ్ అనుకుంటా నేను. షిరిడి సాయి తీసిన తర్వాత వి గాట్ క్లోజ్. అప్పటి నుంచి ఇంటరాక్షన్ పెరిగి అసలు ఆయన నేచర్ ఇస్ డౌన్ టు ఎర్త్. ఎప్పుడు ఆ స్టార్ ఫీలింగ్ ఉండదు, ఇస్ ఫ్యామిలీ. సో ఆ వార్మ్నెస్ తోటి ఆల్వేస్ ఐ లైక్ హిమ్. సో వీ కీప్ మీటింగ్ ఈచ్ అదర్, షేర్ ఈచ్ అదర్. అసలు షిరిడీకి ఎప్పుడైనా వన్స్ ఇన్ వైల్ సడన్లీ విల్ కాల్ మీ, మహేష్ బాబా గుడికి పోదాం అంటాడు. వి బోత్ విల్ గో టు టెంపుల్. సో షిరిడీ సాయితో మొదలైంది. బాబా ఇచ్చిన నాకు బెస్ట్ ఫ్రెండ్ నాగార్జున. సో అందుకంటే ఇంకా ఈ టుడే ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. ప్రతి ఒక్కళ్ళు ఫోన్ చేసి పొగుడుతూ ఉంటే మా ఫ్రెండ్ పొగుడుతుంది, అంటే నా యాక్టర్ని పొగడటం కాదు, నా ఫ్రెండ్ని పొగుడుతుంటే ఇంకా. యాజ్ అన్ యాక్టర్ ఎట్లా చూస్తారు నాగార్జున గారు? ఇట్స్ ఎ గ్రేట్ యాక్టర్ అండి. అంత డిసిప్లైన్,
So many years coming to set at 7 o'clock in the morning and going at 6 o'clock. Always with all the actors, he'll be very good, very warm. ఎవరికి కంఫర్ట్నెస్ ఇస్తాడు. కొత్త వాళ్ళకి అవకాశం ఎక్కువ ఇస్తాడు. మీరు చూడండి, ఆల్ దిస్ న్యూ జనరేషన్ డైరెక్టర్స్, సో మెనీ డైరెక్టర్స్ హెస్ వర్క్ విత్ హిమ్. ఆల్ న్యూ యాక్టర్స్ కి దట్ ఇస్ ద నేచర్ ఆఫ్ నాగార్జున. రైట్, ప్రజ్ఞతో మాట్లాడదాం. హీరోయిన్లు అందరూ కూడా నాగార్జున గారి పక్కన ఒకసారైనా వర్క్ చేయాలని అనుకుంటూ ఉంటారు. యూ గాట్ ద ఛాన్స్. షేర్ ఇట్. So very, very happy I got a chance to work with him. As much as he is a wonderful, wonderful actor, he's also a really warm person, like he said. He will make you comfortable in 5 minutes of a conversation with him, probably less than 5 minutes. And you'll forget that he's this superstar that you're talking to, and you'll just be like, okay, he'll become a friend. So he's really warm, really nice, very wonderful co-actor. And it was a great experience working with him. సో మహేష్ గారి గురించి వీళ్ళిద్దరు ఇంత మంచి మాటలు చెప్తే టాలెంట్ అయిపోయింది. నేను మహేష్ గారి గురించి అసలు ఆయన కలవక ముందు నుంచి వింటా ఉన్నాను. కామన్ ఫ్రెండ్ ఇట్లా మహేష్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనకి నీ సినిమాలు అంటే ఇష్టం, అన్ని అంటే ఇష్టం అని వింటా ఉన్నాను. అండ్ రాఘవేంద్ర గారు ఇలా షిరిడి సాయి చేద్దాము అని అన్నారు. అంతే కదా మహేష్? అండ్ ఐ డెంట్ నో ఇట్ వాజ్ ఆయన తెలియదు నాకు. సో అప్పటికే ఫిక్స్ అయిపోయింది మహేష్ గారు. నాకు తెలియదు, ఐ హావ్ నో ఐడియా మహేష్ గారిని. షిరిడి సాయి చేద్దాము అన్న మాటకు ముందు అన్నారు అట్లా. నాకు ఒక రోజున ఎప్పుడు నేను షిరిడి వెళ్ళలేదు, దానికి ముందు వింటానే ఉంటాం, బాబా గురించి వింటాం కానీ చదువుకోవడం కానీ. ఇతరులకి చాలా మందిని కలిశాను. అది ఆ ఫెయిత్, ఆయన మీద నమ్మకం అసలు ఇట్స్ అన్బిలీవబుల్. కొంతమందికి అంటే ఆ మిరకల్స్ చెప్తా ఉంటారు. నా దగ్గర ఉన్న స్టాఫ్లో వాళ్ళు చెప్తా ఉన్నారు వాళ్ళకి జరిగిన మిరకల్స్. ఎందుకో ఎప్పుడు వెళ్ళలేదు అని చెప్పి ఒక రోజున ఆఫ్టర్నూన్ వెళ్ళిపోదాం అనిపించింది. అండ్ షిరిడి తక్కువ నా సాయంత్రమే అనుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళేసి వచ్చాను. అక్కడికి వెళ్తాం కూడా నేను ఎవరికో ఫోన్ చేసి అక్కడ జస్ట్ ఫ్రెషన్ అప్ అవటానికి ఉండాలి అంటే ఆయన గెస్ట్ హౌస్ లో ఉంచారు. అసలు తెలియదు ఇద్దరికి సినిమా యాక్ట్ చేస్తున్నట్టు ఏం తెలియదు. షిరిడి నుంచి వచ్చిన తర్వాత అన్ని అరేంజ్మెంట్స్ నేను చేసి పెట్టాము అక్కడ. వచ్చిన తర్వాత నాగార్జున గారికి తెలిసింది మనం సినిమా తీసి. వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత బాబాకి బాగా దర్శనం జరిగింది. అండ్ వచ్చిన తర్వాత రాఘవేంద్ర గారు ఇలా చేద్దాం అనుకుంటున్నాం. ఓహో ఓకే, షిరిడి సాయి చేద్దాం అనుకుంటున్నాం, ఇప్పుడే గుడికి వెళ్ళి వచ్చానండి అన్నాను. అండ్ మహేష్ రెడ్డి ప్రొడ్యూసర్ అన్నారు. And I was quite surprised, అసలు యాక్చువల్గా that there were so many coincidences. Some people call it miracles and some people call it, but whatever it is, మహేష్ గారు అన్నట్టే ఆ బాబానే మా ఇద్దరిని I think he made us friends. And this bond between us is మా ఇద్దరి మధ్యన ఉన్నది. సినిమాలు, బిజినెస్ అది కానే కాదు. That is not, it is beyond that. And these kind of bonds is very difficult to explain. Why some people are so close and why some friends, but why some people are so close? There is no judgment, there is no issue uన్నా కూడా అట్లా సాల్వ్ అయిపోద్ది. You know, if there is this thing also, vibes that is very, very good. And Mahesh, if he sees me, when he comes and sees me, no problema? అని అడుగుతాడు. There is a problem with me. ఉన్నప్పుడు ఆయన పసిగట్టేస్తారు అట్లా. అంటే చూసినగానే డోర్ ఓపెన్ చేసి దూరం నుంచి చూసినగానే నాకు డల్గా ఉన్నావు, ఏంటంటే ప్రాబ్లమా అంటాను. సో ఐ ఆల్సో ఫీల్ ది సేమ్ వే. మహేష్ ఏంటి మీరేదో అనుకుంటున్నారు, మొన్న అన్నారు అది జరిగిందా అంటే ఇంకా లేదా, ఐఎమ్ వెయిటింగ్ అని ఆయన అంటారు. సో దిస్ ఈస్ ద బాండ్ వీ హ్యావ్. అండ్ ఇఫ్ ఐ హ్యావ్ అ హ్యాపీ న్యూస్ ఐ కాల్ హిమ్ ఫస్ట్ అండ్ ఐ టెల్ హిమ్ ఇది జరిగింది. అండ్ అది కూడా సేమ్ థింగ్. దిస్ బాండ్ ఈస్ కంటిన్యూయింగ్ అండ్ ఇట్స్ గెటింగ్ స్ట్రాంగర్. అండ్ ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఆ బాండ్ ఇంకా దగ్గర చేశారు. అండ్ ఆఫ్ కోర్స్ ప్రజ్ఞ. అండ్
కంచె సినిమాలో చూశాను ప్రజ్ఞని. అండ్ నాకు సినిమా కన్నా ప్రజ్ఞ నచ్చింది ఆ సినిమా. నథింగ్ అగేన్స్ క్రిష్. క్రిష్ ఈజ్ అ ఫెంటాస్టిక్ డైరెక్టర్. మొన్నే గౌతమిపుత్ర శాతకర్ణి కూడా చూశాను, చాలా బాగుంది సినిమా. అండ్ దీనికి క్యారెక్టర్కి రాఘవేంద్రరావు వాళ్ళందరూ కూర్చుని అనుకుంటున్నప్పుడు చాలా బాగుంటుందండి. షీఈ్ అ క్లాసిక్ బ్యూటీ అండ్ మనకి ఎస్పెషలీ హిస్టారికల్ ఫిల్మ్. అండ్ రోల్ ఈజ్ వెరీ షార్ట్, 5 minutes సిగ్నిఫికెంట్ రోల్. 5 minutes లో ఇంప్రెస్ చేయాలి. ఫేస్ లో ఇన్నసెన్స్ ఉండాలి, చక్కగా స్మైల్ బాగుండాలి, ఎక్స్ప్రెషన్స్ అన్నీ నాకు కనపడినాయండి. ఒకసారి మీరు కూడా చూడండి అంటే హీ వాజ్ ఆల్సో ఇంప్రెస్డ్. అండ్ ప్రజ్ఞతో నేను పనిచేసినప్పుడు తను అన్నట్టు ఎస్ ఐ కెన్ మేక్ పీపుల్ కంఫర్టబుల్, బట్ అదర్ పర్సన్ కూడా రిసీవ్ చేసుకోవాలి కదా. అండ్ షీ వాజ్ ఆల్సో వెరీ వార్మ్, నైస్ పర్సన్. అందరితో బాగుంటుంది. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఐ వాజ్ సో సర్ప్రైజ్డ్. తన డాన్స్ మూమెంట్స్ కానీ డైలాగ్స్ కానీ ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తూ ఉంది కదా తెలుగు కాబట్టి, అండ్ ఎక్స్ప్రెషన్స్ తెలుసుకుని. అండ్ ప్రజ్ఞ, యూ గో లాంగ్ వే. Thank you so much. You go a long way. Your professionalism and your niceness, all that will take it a long way. Right. Fans నుంచి కాల్స్ వస్తున్నాయి సార్. sure. Let us take a call. Hello. హలో హలో, చెప్పండి. నాగార్జున గారు ఉన్నారు. ప్రసన్న కుమార్ గారు. హలో. ప్రసన్న గారు నాగార్జున గారితో Hi Prasanna Kumar. సార్, హౌ ఆర్ యూ సార్? Fine, thank you. సార్, ఒక ఫేస్ లో కూడా చాలా మార్పు వచ్చిందండి. జలుబు చేసిందన్నారు. ఫేస్ లో కూడా చాలా మార్పు వచ్చింది. మీ మూవీ ఇంకా చూడలేదు సార్, ఎందుకంటే రిలీజ్ టైంలో మూవీస్ చూస్తే మీ మూవీస్ ప్రత్యేకంగా కొద్దిగా రెస్ట్ తగ్గిన తర్వాత వెళ్ళాలి. చాలా బాగా అర్థం అవుతుంది. దాని గురించి మూవీ చూడలేదు, కానీ మాత్రం 100% చాలా బాగుంటుందని చెప్తున్నాను సార్ మూవీ. బాగుంటుందని. ఓకే, టికెట్స్ దొరకైనా ఇంకా సినిమా వెళ్ళలేదు అని చెప్తున్నారు. చూడండి, బాగుంటుందండి సినిమా, తప్పకుండా బాగుంటుంది. యుల్ హావ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. ఆల్రైట్. హతీరామ్ బాబా గురించి అంటే చాలా మంది తిరుపతి వెళ్తూ ఉంటారు కానీ ఆయన గురించి చాలా మందికి తెలియదు. సో ప్రేక్షకుల్లోకి ఎట్లా రీచ్ అవుతుందని అనుకున్నారు మీరు ఫస్ట్ స్టోరీ చెప్పగానే ఆయన గురించి? అంటే అన్నమయ్య వేరు, శ్రీరామదాసు వేరు, లైక్ హతీరామ్ బాబా అనేగానే మీకు? హతీరామ్ బాబా, ఎస్, ద మెయిన్ క్యారెక్టర్ ఐ ప్లేడ్ వాజ్ హతీరామ్ బాబా. ఆ క్యారెక్టర్ గురించి ఎక్కువ రాసలేదు, హిస్టరీలో కూడా ఎక్కువ లేదు, కొన్ని ఈ తప్పితే. బట్ ఎనీథింగ్, ఏ క్యారెక్టర్ అయినప్పుడు అన్నమయ్యది కూడా అంతే. ఆయన ఉన్నారు, ఇద్దరు భార్యలు ఉండేవారు, కీర్తనలు రాసుకునేవారు, గుడికి వెళ్ళారు, కొన్ని రోజులు కొండ మీద ఉన్నారు, మళ్ళీ తిరిగి వెళ్ళిపోయి 32,000 కీర్తనలు రాశారు. అంతకన్నా తాళపాకనే విలేజ్లో ఉన్నారని హిస్టరీ ఉంది, అంతకన్నా లేదు. ఇట్ ఈస్ అ స్క్రీన్ ప్లే అండ్ వాట్ సీన్స్, ద ఇంట్రెస్ట్ దే క్రియేట్ చుట్టూ ఉన్న క్యారెక్టర్స్తో అది చేసేది. అది రాఘవేంద్రరావు ఆయన పండిపోయారు దాంట్లో. ఆయనకి ఎంత ఎక్స్పీరియన్స్. అలాగే భారవి గారు హిస్టారికల్ ఫిగర్స్ మీద ఆయన చేసే రీసెర్చ్, ఆయన తెలిసిన నాలెడ్జ్ ఇస్ ఫెంటాస్టిక్. అండ్ దానికి తోడుగా కిరవాణి గారు దీనికి వెనకాల నుంచి ప్రాణం పోసి ఎక్కడన్నా కొంచెం డల్ అయినా సినిమాలో లేపుతారు. పర్టికులర్ గా ప్రీ ఇంటర్వెల్ సీన్, ఇంతకు ముందు మహేష్ గారితో కూడా మాట్లాడుతున్నాం మీరు ముందు, ఆ ఉంగరాన్ని ఆయన పందెంగా కాసినప్పుడు ఒక్కొక్క లెవెల్ కి తీసుకెళ్లిపోతుంది ప్రీ ఇంటర్వెల్ సీన్ బికాస్ ఆఫ్ కిరవాణి గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ మీ యాక్టింగ్. అండ్ నో, ఆల్ దిస్ ఎన్హాన్సెస్ ద యాక్టింగ్. అన్ని ఎన్హాన్స్ అవుతాయండి. ఎప్పుడన్నా మీరు ఒకసారి మేము షూట్ చేసిన కానీ టీవీలో చూడండి, ఇంత ఉండదు. ఈ మ్యూజిక్, దానికి సౌండ్ ఎఫెక్ట్స్, కెమెరా వర్క్, ఇవన్నీ చూస్తే అది లేపుతుంది. వెల్కమ్ బ్యాక్. నాగార్జున గారు, అన్నమయ్య తర్వాత ఇప్పటి వరకు 4 సినిమాలు చేశారు డివోషనల్ గా. సో మీలో ఏమైనా డివోషనల్ కోషెంట్లో ఏమైనా డిఫరెన్స్ వచ్చిందా టిల్ డేట్, ఇవాళకి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత? అన్నమయ్యకు ముందు అన్నమయ్య గుడికి వెళ్తాం, అటువంటివి ఉండేవి. చిన్నపిల్లలప్పుడు ఏదో అమ్మ తీసుకెళ్ళినప్పుడు ఏదో వెళ్తాం, గుడికి వెళ్తాం, ఆ దండం పెట్టుకోవాలా, ఇది చేయాలా. అన్నమయ్య అప్పుడు ఐ స్టార్టెడ్, ఆయన కీర్తనలు వింటూ ఉండేవాడు కానీ వాటికి అర్థాలు అన్నీ తెలిసే కావు. ఐ గాట్ ఇమర్స్డ్ ఇన్ దట్. భారవ్ గారు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉండేవారు. యూనో, అది ఎస్పెషలీ ఒక సాంగ్
మోహన్ బాబు గారును ఆడ కూర్చుంటే ఏదో ఫర్గెట్ ద సాంగ్ ఏదమ్మా అది గుర్తుందా? మీకు గుర్తులేదు. ఓకే, ఎనీవే ఉయ్యాల పాట ఏదో ఉంటుంది. ఉయ్యాల పాట కాదు అది, అది కాదు, జలజర జాజర 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 పాట. సో నాకు మెమరీ తక్కువ. సో ఐమ్ జస్ట్ టెలింగ్ మై ఎక్స్పీరియన్స్. అండ్ దట్ యాక్చువల్లీ ఈజ్ అ వెరీ రొమాంటిక్ సాంగ్, దాని మీనింగ్ బిహైండ్. అండ్ ఆ పాట అదేంటండి అన్నమయ్య అంత రొమాంటిక్గా ఆయన బెడ్రూమ్లో, వెంకటేశ్వర స్వామి బెడ్రూమ్లో ఆయన పద్మావతి శ్రీదేవితో ఉన్నప్పుడు పాట గురించి ఇలా గేరతే ఇట్లా రక్తం వస్తుంది అని, పెదాలు కొరుకుతే పెదం మీద ఒక రక్తం పొట్టని, ఇయ్యండి మీనింగ్స్ అంటే రియల్లీ మహేష్, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద సాంగ్. తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే అట్లా. అండ్ దాన్ని అన్నమాచార్యులు గారు దాన్ని he compared with divinity. That also he compared with divinity. And that is, I thought that it made it so pure. And atla cinemalo I started learning, discussions jarigi, discussions jarigi. Then what I learned Annamaya, ee vayasulo ఏమనుకుంటాం, ఈ వయసులో ఏమనుకుంటాం, ఇంకా ఏజ్ వచ్చిన తర్వాత ఏమనుకుంటాం, అండ్ టోటల్గా పండి ముసలోడు అయిపోయిన తర్వాత వాట్ ఈస్ ద థాట్ ప్రాసెస్. అండ్ ఇన్ అన్నమాచార్య సాంగ్స్ యూ లెర్న్ ఆల్ ఆఫ్ దట్. అండ్ యాక్చువల్గా ఇఫ్ యూ గో త్రూ దోస్ సాంగ్స్ అండ్ ఆ మీనింగ్స్ తెలుసుకుంటే, ప్రతి మనిషి ఇన్ అవర్ ఓన్ వే వి గో త్రూ ఆల్ ఆఫ్ దట్. ఐఎమ్ గోయింగ్ త్రూ ఆల్ ఆఫ్ దట్. అసలు ఎప్పుడన్నా అనుకుంటే ఆ పాటతో కనెక్ట్ అయిపోతున్నాను. అది దట్స్ వాట్ ఐ లెర్న్డ్. అండ్ ఎంత గొప్ప వ్యక్తి అన్నమాచార్యుడు అని అక్కడి నుంచి స్లోలీ యూనో తర్వాత శ్రీరామదాస్ చేశాను. అది చిన్నప్పటి నుంచి మన స్కూల్లో తెలుసుకున్న కథ. మన గోల్కొండ ఫోర్ట్లో ఆ సెల్ ఉంది, పైన ఉంది, దాంట్లోంచి దింపే భద్రాచలం వెళ్ళినప్పుడు కూడా అది వింటా ఉంది. ఆ జైలు దీంట్లో అంతా ఆయన రాసిని అన్నీ ఉన్నాయి. అండ్ ఐ సెడ్ ఇట్స్ అ లివింగ్ క్యారెక్టర్ యూనో అది. అండ్ వీళ్ళందరూ ఇప్పుడు నేను కంపేర్ చేస్తాను కాదు, ఇప్పుడు మహేష్ గారు సాయి అంటే అంత, షిరిడి సాయి అంటే అంత అట్లా నమ్ముతారు. దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆయనకి, దెర్ ఇస్ నో డౌట్. అండ్ దిస్ ఈస్ వాట్ ఫెయిత్ డస్ టు పీపుల్. ఫెయిత్, ఇట్ కెన్ బీ ఇన్ ఎనీథింగ్, ఇన్ యువర్ వర్క్, ఇన్ యువర్ గాడ్, in your children, in your this thing. It can be anything, or your wife, or anything. It completely opens up your mind. And this is what ఇదే నేర్చుకున్నాను నేను. అండ్ మొన్న కూడా చెప్పాను, చిన్నప్పటి నుంచి మొన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పాను, 2+2 అంటే 4 అని మనకు తెలుసు. ప్లస్ ఎందుకు 4, ఆ 2+2 ఎందుకు 4 అవుతుంది అడిగితే ఎవరు చెప్పలేరు. బట్ ఈ ఫెయిత్ గురించి త్రూ దీస్ మూవీస్, ఫెయిత్ టువర్డ్స్ గాడ్, ఫెయిత్ టువర్డ్స్ సంబడి ఎల్స్, ఇది నేను నేర్చుకుంది. ఆ 2+2 ఎందుకు 4 అవుతుంది, దేవుడు అంటే ఎందుకు పూజలు చేస్తాం, ఎందుకు ఈ రిచువల్ చేస్తాం, పొద్దున్నే సుప్రభాత్ సేవ ఎందుకు చేస్తాం, సాయంత్రం అయ్యేటప్పటికి ఇదెందుకు చేస్తాం, అదెందుకు చేస్తాం, ఇంట్లో దండం ఎందుకు పెట్టుకుంటాం. స్పిరిచువాలిటీ అని చెప్పండి, దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ స్టార్టెడ్ క్లియరింగ్ అప్ ఇన్ మై మైండ్, మై క్వశ్చన్స్. అండ్ ఇట్స్ వెరీ చాలా ఇట్స్ ఎ గుడ్ ఫీలింగ్. అండ్ మీరు అన్నట్టు స్పిరిచువల్ ఫీలింగ్ అవ్వచ్చు, ఏమన్నా అవ్వచ్చు. ఇట్స్ ఎ ఫ్లో. ఇక నీళ్లు ఇట్లా పోస్తే ఎలా మూవ్ అవుతుందో, ఫ్లో లైక్ వాటర్. ఒక కాల్ తీసుకుందాం సార్. కామేష్ గారు ఉన్నారు ఫోన్ లైన్ లో. కామేష్ గారు చెప్పండి. నాగార్జున గారు ఉన్నారు, ప్రజ్ఞా జైస్వాల్ ఉంది, ప్రొడ్యూసర్ మహేష్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నాగార్జున గారు, నాగార్జున గారు నమస్తే అండి. నమస్తే. పేరేంటండి? కామేష్ అండి, నా పేరు కామేష్ అండి, హైదరాబాద్ నుంచి. కామేష్, హైదరాబాద్ నుంచి. ఎలా ఉన్నారు? బాగున్నాం సార్, చాలా బాగున్నాం సార్. సినిమా నిజంగా చాలా ఎక్సలెంట్ గా వచ్చింది సార్, మూవీ. థ్యాంక్ యూ కామేష్. అసలు ఎలా ఉందంటే సార్, నిజంగా సినిమా చూస్తున్నంత సేపు తిరుపతిలోనే ఉన్నట్టు అనిపించిందండి. మా ఏం కూడా అదే. అసలు మేము అలా అనుకుంటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు మీరు తిరుపతి వెళ్తే మీకు అర్థం అవుతుంది కదా ఎందుకు ఏం చేస్తున్నారు. సార్ అసలు తిరుపతి నేను ఇప్పటిదాకా ఒక 15 సార్లు పైన వెళ్ళి ఉంటాను సార్ తిరుపతి. కానీ ఈ సినిమా చూసాక నేను మా మిసెస్ చూసిన వెంటనే అసలు వరాహస్వామిని దర్శించుకున్నాకనే
స్వామి వారిని దర్శించుకోవాలన్న పాయింట్ నిజంగా మాకు నిజంగా ఇన్నాళ్ళు తెలియదు సార్. ఫెంటాస్టిక్. సో ఈసారి వెళ్తారు అక్కడికి గుడికి? అయ్యో ఫస్ట్ అక్కడ దర్శనం చేయాలి సార్. మా కోరిక తీరాలి. అయ్యో ఇప్పుడు తిరుమల వాళ్ళు అంతా అక్కడ అరేంజ్మెంట్స్ మొదలు పెట్టాలి. సో అదే జరుగుతుంది అనుకున్నాము మేము. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ, ఆ తిరుపతి శాస్త్రంలో పురాణాల్లో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీ కోరికలు తీరాలంటే ఫస్ట్ ఆయన దండం పెట్టుకోవాలి. ఇక నుంచి మీరు చెప్పినట్టు వాళ్ళు కపిల special తీర్థం, arrangements కపిల తీర్థంలో స్నానం చేయాలి. అండ్ కపిల తీర్థంలో స్నానం చేయాలి. కట్ చేశారు. ఓకే. సో చాలా ఇన్ఫర్మేటివ్, ఇందాక మనం మాట్లాడుకున్నాం బ్రేక్ లో, చాలా ఇన్ఫర్మేటివ్ గా అన్నమయ్యలో కంటే కూడా స్థల ప్రాశస్త్యం గురించి కానివ్వండి, వరాహస్వామి గుడికి వెళ్లే వాళ్ళు ఉన్నారు కానీ ఎందుకు వెళ్తారో తెలియదు వాళ్ళు. అవును, స్వామివారే పత్రం రాసి ఇచ్చిన విషయం కూడా సినిమాలో రీజన్ ఉంది కదా. అవును. వరాహస్వామి ఇస్ ది ఓనర్ ఆఫ్ మన భూమండలం, మన అర్త్. ఎవ్రీ పీస్, ఎవ్రీ ఇంచ్ ఆఫ్ ల్యాండ్ బిలాంగ్స్ టు హిమ్. ఆయనది. ఆయనకి వెంకటేశ్వర స్వామికి ఆయన ఇది ఇచ్చినందుకు ఆయన ఇది ఇచ్చారు. సో ముందుగా మిమ్మల్ని దర్శనం చేసుకుంటారు. ముందుగా మమ్మల్ని దర్శనం అండ్ వజ్రతీర్థం గురించి. అండ్ ఇంకొకటి, బాలాజీ అనే పేరు నార్త్ ఇండియన్స్ అందరికీ తెలుసు, కానీ అతిరామ్ బాబా పెట్టారనే విషయం ఎవరికి తెలియదు. సో మచ్ ఇన్ఫర్మేటివ్. సో ఎలాంటి వర్క్ జరిగింది ఇదంతా గ్యాదర్ చేయడానికి? దీనికి ఇదంతా భారవి గారు ఎప్పటి నుంచి రీసెర్చ్ చేస్తున్నా, ఆయన బాగా నాలెడ్జ్, ప్లస్ రాఘవేంద్ర గారు. ఈ సినిమాని చేస్తే ఏది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఇవన్నీ జరుగుతున్నాయి ఈ కొండ మీద, అందరూ వెళ్తున్నారు, బాలాజీ అంటారు, ఇదంటారు, అదంటారు. దీనికి మనం చెప్దాం బట్ ఇంట్రెస్టింగ్ వే. సో దట్ ఈస్ ద వే. ఇంకో కాల్ ఉన్నారు, శంకర్ రెడ్డి గారు. శంకర్ రెడ్డి గారు చెప్పండి మీ ఫీలింగ్స్. సినిమా చూసారా మీరు? నాగార్జున గారు ఉన్నారు, మాట్లాడండి. చూసానండి. నమస్తే అండి నాగార్జున గారు, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. శంకర్ రెడ్డి గారు వాయిస్ వినడుతుందండి? నాకు తెలిసిన శంకర్ రెడ్డి గారునా? మీకు తెలిసిన శంకర్ రెడ్డి సార్. వాయిస్ విన్నట్టుంది. అయితే పిక్చర్ నుంచి రాగానే నేను మాట్లాడదామంటే ఆ ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాను నేను అసలు. అవునవును చెప్పారు. పర్ఫార్మెన్స్ ట్రాన్స్ లోకి వెళ్ళిపోయా అసలు. అన్నిటికన్నా ముఖ్యం సార్, అన్నమయ్యలో లేని కూడా కంటెంట్ ఇట్లా ఏముందంటే, అన్నమయ్యలో లాస్ట్ సీన్స్ బాగున్నా గానీ ఇది సెకండ్ హాఫ్ నుంచి ఎత్తుకుంది, అన్నమయ్య రేంజ్ లో ఎత్తుకుంది. ఇంకోటి ఏంటంటే, నేను ప్రతి సంవత్సరం 3-4 సార్లు తిరుమలకి వెళ్తుంటా. ఇంత ముందు ఇంకొక అతను కూడా చెప్పాడు దేనికోసం అని, వరాస్వామి గుడిని ముందు దర్శించుకోవాలని. అది కాకుండా ఆ కొండలకున్న ప్రశస్తి కూడా దాంట్లో బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకోటి పూజలు ఉన్నాయి, తోమాల సేవ అంటే ఏంది, సుప్రభాత సేవ అంటే ఏంది. మేము జస్ట్ బ్లైండ్ గా పోయి దేవుణ్ణి దండం పెట్టుకుని తీర్థ ప్రసాదాలు తీసుకుని లడ్డు తీసుకుని వచ్చేసేది. కానీ దానికి ఉన్న ప్రశస్తి అనేది ఈ సినిమా ద్వారా బాగా తెలిసింది. ఇది ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా. నేనేమో మీ అభిమానాన్ని కాదు, ఇది ప్రతి హిందూగా వెంకటేశ్వర స్వామిని నమ్మే ప్రతి భక్తుడు చూడాలా. దానికి కనెక్టివిటీ ఏంది అనేది తెలుస్తుంది దీంట్లో. నేను అనుకోలేదు. మీరు శంకర్ రెడ్డి గారు ముందు చెప్పండి. ఇంత చక్కగా చెప్తున్నారు. నాకు తెలుసు, నేను నా సినిమా బ్యాడ్ గా ఉన్నప్పుడు ఎలా తిట్టారో నన్ను. ఏంటి సార్, కొంచెం ఆ స్క్రిప్ట్ సరిగా చూడండి సార్, ఏంటి ఆ సినిమాలు. థ్యాంక్ యూ అండి, మీలాంటి వాళ్ళే నాకు కావాలి. మీలాంటి వాళ్ళే నాకు కావాలి. అంత ఫ్రీగా నాకు వచ్చి చెప్తారు, ఇంటికి వచ్చి మరీ చెప్తారు ఏంటి ఆ స్క్రిప్ట్ ఏంటి సార్, అది సెలక్షన్ ఏంటి సార్ అని. అండ్ మీరు ఇంతగా ప్రైజ్ చేస్తున్నారంటే నిజంగా మీకు నచ్చింది. థ్యాంక్ యూ. సో అది ఒక జెన్యూన్ ఫీలింగ్ గా తీసుకోవాలి, జెన్యూన్ ఫీడ్బ్యాక్ గా తీసుకోవచ్చు దాన్ని. సో ఇంతకు ముందు చెప్పినట్లే అన్నమయ్యకి దీంట్లో చాలా అప్డేట్స్ కనిపించాయి మనకి. సో స్థల ప్రాశస్త్యం గురించి, వాటి గురించి చెప్తూ ఉన్నాం. అండ్ కమింగ్ టు వెంకటేశ్వర స్వామి, అందులో సుమన్ గారిని అలా ముద్ర పడిపోయారు ఆయన. ఇందులో ఒకసారికి గౌరవ్ జైన్ గారిని తీసుకున్నారు. సో కెన్ యూ టెల్ us that reason? అన్నమయ్య తీసి 20 years అవుతుంది. Of course. Time waits for nobody. ఏజింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అది టైం వెయిట్స్ ఫర్ నోబడి. సుమన్ గారు 20 years బ్యాక్ ఎలా ఉన్నారో అలాగే ఉంటే ఆయనే ఉండేవారు ఈ సినిమాలో. భక్తుడు ఏజెస్, గాడ్ మీరు మాత్రం అలాగే ఉన్నారు. గాడ్ నెవర్ ఏజెస్. ఎస్పెషలీ వెంకటేశ్వర స్వామి అంటే నిత్య యవ్వనుడు. అండ్ మాకు ఒక కళ్యాణం సాంగ్ ఉంది, వాళ్ళ ముగ్గురిని కూర్చోబెట్టి నేను కళ్యాణం వాళ్ళకి పెళ్లి చేయాలి. అవును, ఒక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పెట్టి. ఇప్పుడు నన్ను కూర్చోబెట్టి పెళ్లి చేస్తే ఎలా ఉంటుందండి, బాగుండదు. ఓకే, సో పెళ్లి చేయాలి. సో దానికి అవన్నీ ఆలోచించి వి ట్రైడ్ అ లాట్ అండ్ ఆల్ దట్. లక్కీగా సౌరభ్ జైన్ ఆయన మహాభారత్ హిందీ, హర హర మహాదేవ్, శ్రీకృష్ణ వాటిలో కూడా ఉన్నాడు ఆయన. మా టీం వాళ్ళు చూపించారు, ఈయన వెతుకుతున్నాం ఎవరు అని.
అండ్ అది చూసినగానే అండ్ ఆయన కళ్ళల్లో ఇఫ్ యూ నోటీస్ ఎంత బాగుంటాయి, ఎంత ప్లెజెంట్గా ఉంటాయి ప్రసన్నంగా ఉంటాయి. చూస్తున్నప్పుడు. అందుకని అన్ని క్లోజప్స్ పెట్టారు డైరెక్టర్ రాఘవేంద్ర గారు. అండ్ ఐ థింక్ యాప్ట్ పర్ఫెక్ట్ ఫిట్ మా సినిమాకి. అండ్ దట్స్ హౌ. ఫస్ట్ ఆయన ఒప్పుకోలేదు. నేను డైరెక్టర్ గారు ఆయన వస్తే ఇక్కడికి వన్ డే కన్విన్స్ చేశాం. ఇంటర్వ్యూలో చెప్పాడు నాకు అన్ని పాత్రలు ఇట్లాగే వస్తున్నాయి. నేను కమర్షియల్ హీరో, నేను ఆల్రెడీ దేవుడిని నా కాళ్ళ మీద పడుతున్నా, నేను చేయను అంటాడు. నెక్స్ట్ డే నాగార్జున గారు వచ్చి, అయ్యా నాకు బ్యాక్ టు బ్యాక్ 3 కమర్షియల్ హిట్స్, నేను పీక్ లో ఉన్నా, నేను నా కెరీర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ పీరియడ్ ఇన్ మై కెరియర్, నేను చేస్తున్న అవకాశం నీకు వెంకటేశ్వర స్వామి అవకాశం వస్తుందంటే నీ అదృష్టం అని చెప్తే దెన్ యూ గాట్ కన్విన్స్డ్. ఆయన అదే చెప్పాడు. నాగార్జున గారు ఈ మాట చెప్పగానే అసలు నాగార్జున గారు పక్కన చేయడానికి అదృష్టంగా భావించి నేను ఒప్పుకున్నానని He has agreed for that only. చెప్పాడు. అవును. అండ్ ఇట్ వాజ్ మాకు అది ఇప్పుడు మా ఇద్దరి మధ్యన సీన్స్ అంత బాగా వచ్చినాయి అంటే వెరీ ఈజీ పర్సన్, వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్, నేర్చుకున్నాడు డైలాగులన్నీ. మీరు చూడండి లిప్సింక్ అంతా కూడా ఆల్మోస్ట్ పర్ఫెక్ట్, క్లోజ్ షాట్స్ అన్ని లిప్ సింక్ అయిపోయింది. పెద్ద పెద్ద డైలాగ్స్ అయినా కూడా. అండ్ అందుకనే నేను దీంట్లో మాకున్న రిలేషన్షిప్ యాక్చువల్లీ నేను వెంకటేశ్వర స్వామిని ఒక చిన్న పిల్లాడిని చూసినట్టు చూస్తూ ఉంటా. ఆ ప్రేమ, హౌ అ ఫాదర్ లవ్స్ సన్ ఆర్ హౌ అ బ్రదర్ లవ్స్ అ యంగర్ బ్రదర్, అలా మీరు పాచికల్ దాంట్లో అన్ని చూస్తూ ఉంటే, పాచికల్ గేమ్లో చూస్తూ ఉంటే అలా అనిపిస్తుంది. And I genuinely felt towards him. And that is why we were so comfortable scenes చేస్తాకి. అందుకనే వర్కౌట్ అయింది. అండ్ లాస్ట్లో కూడా మేమిద్దరం విడిపోయి వెళ్ళిపోతున్నప్పుడు ఒక దేవుడు భక్తుడు విడిపోయినట్టు ఉండదు. ఫ్రెండ్స్ ఇద్దరు ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు వెళ్ళిపోతుంటే ఎంత బాధ అనిపిస్తుంది చూడండి. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ నా భార్య వెళ్ళిపోయినా నేను బాధపడ్డా, నువ్వు వెళ్ళిపోతుంటే చాలా కెమిస్ట్రీ కూడా చాలా that is what worked in the film. అండ్ ఇంకొక సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే మీ కాళ్ళు పట్టుకోవడానికి ముందు నో అని చెప్పాడంటే కదా. చిన్నోడు కదా నాకన్నా వయసులో, సో హీ ఫెల్ట్ మీరేంటి అది ఎట్ట కుదురుతుంది సినిమాలో, సినిమాలే కదా నుంచో అని చెప్పాను. సో ప్రజ్ఞా జైస్వాల్తో ఒక సాంగ్ ఉంది అండ్ సమ్ సీన్స్ ఉన్నాయి. సో హౌస్ వర్కింగ్ విత్ హర్ ఎట్లా అనిపించింది? ప్రజ్ఞ ఇందా చెప్పాను కదా, ఇట్స్ వెరీ నైస్ వర్కింగ్ విత్ హర్. ముచ్చటేసేది. నేను ప్రతి షాట్ అయిన కానీ ఎంత అందంగా ఉన్నావు అమ్మా, ఎవ్రీ షాట్ అయిన కానీ చూస్తే నేను వెళ్ళి దీంట్లో చూసి హౌ బ్యూటిఫుల్ యూఆర్ లుకింగ్ ప్రజ్ఞ అంటే ఇలాగే బ్లష్ అయ్యేది. నేను నవ్వుకుంటే ఇప్పుడు కూడా బ్లష్ అవుతుంది. సో ప్రజ్ఞ, నాగ్ గారితో వర్క్ చేయడం ఎట్లా అనిపించింది? అండ్ ఓవరాల్ గా మూవీని చూసినట్లయితే మీరు ఐ మీన్ యూఆర్ ఫ్రమ్ నార్త్ ఇండియా అండ్ యూ వాంట్ టు నో దట్ Balaji, Lord Balaji, not Venkateshwara Swami. So now you came to know that who put that name to Lord Venkateshwara. So what your feeling about whole movie? I learned a lot, like I said before. This movie, more than a beautiful, immersive experience of cinematic experience, it's also very educative. You learn so much. So, I Have you ever been to I Tirumala? went to Tirupati as a kid, and then I went before I started the film. And I had a very, very beautiful darshan. And I think I'm also a devotee, a very strong devotee of Tirupati. Yeah, now Lord she's Venkateshwara. మూవీ తర్వాత lost case. Lost I case. never thought I can ever become like this, but yes, I think my belief in Tirupati and Lord Venkateshwara has become so much more stronger now. And yeah, the movie has done something to me. సో చూసే వాళ్ళకి అందులో వర్క్ చేసిన వాళ్ళకి కూడా చాలా చేంజ్ వచ్చేసింది. సో కాల్ తీసుకుందాం. హలో హలో చెప్పండి, నాగార్జున గారు ఉన్నారు, మాట్లాడండి. రమేష్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ నా పేరు రమేష్ కుమార్ సార్, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. హలో హలో చెప్పండి, మీరు మాట్లాడొచ్చు. సార్. హాయ్ రమేష్, హౌ ఆర్ యూ? సార్ అసలు ఎక్స్ట్రాడినరీ మూవీ అండ్ క్లైమాక్స్ వచ్చేసరికి మాత్రం మేము ఆల్మోస్ట్ 1.5 hour 2 hours మాట్లాడలేకపోయాం సార్. ఇంటికి వచ్చి ఎవరితో మాట్లాడుకోలేదు. అండ్ అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా. ప్లస్ నేను మహేష్ రెడ్డి సార్ వాళ్ళ ఆఫీస్ లో నేను వర్క్ చేస్తాను సార్, వాళ్ళ ఆఫీస్ లో చేస్తాను. అండ్ అసలు నాకైతే ఒకవేళ కనుక మీరు కనుక ముందుంటే మీ కాళ్ళ మీద పడిపోవాలనిపించింది సార్ నాకు. అయ్యో వద్దు, అంత నేను పెద్దోడిని చేసేది అప్పుడు ఇంకా చాలా రొమాంటిక్ ఫిల్మ్స్ అన్ని చేయాలి నేను. మా సార్ కూడా అడిగారు నన్ను, మన మూవీ చూసావా ఎలా ఉంది అని చెప్పి అడిగారు నన్ను. నేను ఇంకా చాలా బాగుంది సార్ అని చెప్పాక నేను ఆయన మొహం చూడలేకపోయాను. ఇంకా నాకు వెంటనే ఆ క్లైమాక్స్ హాఫ్ అన్ అవర్ సీన్ గుర్తొచ్చింది సార్ నాకు. ఆ క్లైమాక్స్ అట్లా ఇట్ విల్ మూవ్ పీపుల్ బికాస్
అది ఆయన డైరెక్టర్ గారు ఎట్లా తీసుకెళ్లారంటే యాజ్ ఇఫ్ మన కళ్ళ ముందు జరుగుతుంది అన్న ఫీలింగ్ వస్తుంది అక్కడ ఆ పాటలో. కిరవాణి గారు కానీ అది కానీ, అండ్ లాస్ట్లో ఆ దండం పైకి రావటం, ఇట్స్ అ బ్రిలియంట్ స్ట్రోక్ అది అది అండ్ ఇట్ మేక్స్ ఎవ్రీబడి ఫీల్. అది దుఃఖమా హ్యాపీనెస్సా ఏమీ తెలియదు, ఒక హెవీగా ఉంటాం. అంటే ఒక స్టోరీని ఎందుకు చూడాలి అన్న దానికంటే కూడా చూస్తున్నాం మనం తన్మయత్వంతో చూస్తున్నాం అన్న ఫీలింగ్ కలగజేయడం ఒక రాఘవేంద్రరావు గారికి చెల్లింది. కంప్లీట్లీ తీసుకెళ్ళిపోతాడు. అతిరామ్ బాబు గురించి చెప్తున్నారంటే ఎవరు పట్టించుకోరు. అది ఇలా రాఘవేంద్రరావు గారు ఈ స్టైల్లో చెప్తున్నారంటే మాత్రం డిఫరెంట్. నాకు ఆ సినిమాలో కూడా నన్ను ఆకట్టుకున్న ఆ రెండు సీన్స్. ఆ లాస్ట్ లో ఆ ఇంటర్వెల్ పాయింట్ లో ఆ ఉంగరం, ఆ సీన్ చెప్పినగానే ఫస్ట్ హాఫ్ పాస్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్ పాస్ అయిపోయింది ఈ సినిమా, వీళ్ళు చెప్పిన కదా. అండ్ లాస్ట్ లో వీళ్ళు అన్నమయ్య కన్నా ఏం క్లైమాక్స్ చెప్తారు అన్నప్పుడు ఆయన కాళ్ళ దగ్గర దర్శనం చేసుకున్నప్పుడు వస్తారు కదా, వచ్చి ఆయన చేయి తీసుకుని తల మీద పెట్టుకుంటారు కదా, మీరు నా మీద ఒట్టేశారు, వెళ్తాకి వీల్లేదు అంటాను చూడండి. ఆ సీన్ వచ్చిన కానీ నాకు అర్థమైపోయింది క్లైమాక్స్ కూడా పాస్ అయిపోయాం. దట్ సీన్ యాక్చువల్లీ ఆ చిక్మంగళూరులో షూట్ చేసాము. అది ఆ కాళ్ళ మీద ఆయన పట్టం, వెళ్ళిపోతుంటే ఆయన ఆపి. దట్ ఈస్ వన్ సీన్ ఐ వర్క్డ్ అ లాట్ ఇన్ మై మైండ్. వాట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్? స్వామితో ఒట్టేయించుకోవాలి, ఏంటి ఎక్స్ప్రెషన్? నవ్వుతూ చేయాలా, అంటే ఆయన మోసం చేయాలి, ఆయనకి అన్నీ తెలిసినా కూడా ఆయన మోసం చేయాలి, ఒక నవ్వుతూ చేయాలా? నా ఎక్స్ప్రెషన్ ఏంటి? దొరికాడు, నా చేతుల్లోకి వచ్చాడు స్వామి అంటే ఆయన నువ్వేమన్నా ఇస్తాను, నువ్వు కొండ వదిలి వెళ్ళపోతే నీకేం కావాలంటే అది ఇస్తాను అన్నాడు. దాని తర్వాత సో దొరికాడు, నాకు కావాల్సిన కోరిక తీరిపోతుంది, నేను కొండ మీదే ఉండబోతున్నాను, నాకు కావాల్సిన స్వామి దగ్గర. ఆ ఎక్స్ప్రెషన్ చాలా మైండ్ లో రన్ చేసుకున్నా. ఫ్యూ సీన్స్ చెప్తున్నా అది. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆ సీన్ గురించి నాకు చెప్పారు, చాలా బాగా వచ్చిందని. వెరీ హ్యాపీ. రాఘవేంద్రరావు గారు కూడా చెప్పారు, రామదాస్ లో నేను చాలా తక్కువ సార్లు కట్ చెప్పాను, బట్ ఇందులో అసలు కట్ చెప్పాలన్న ఫీలింగ్ రాలేదని చెప్పి ఆయన రాఘవేంద్రరావు గారు చెప్పారు. రామదాస్ లో కూడా కొన్ని కట్ సీన్స్ చెప్పారు, బట్ దీంట్లో అసలు కట్ సీన్స్ చెప్పాలని అనిపించలేదు ఎక్కడ చెప్పారు. అంటే ఆయన కూడా ఇన్వాల్వ్ అయిపోయారు. సో కీరవాణి గారి మ్యూజిక్ గురించి మీరు అన్నట్లుగా ప్రాణం పోసేశారు ఆయన సినిమాకి. అండ్ ఇంటర్వెల్ సీన్ లో పర్టికులర్ గా మీ యాక్టింగ్ కి ఆయన మ్యూజిక్ తోడే బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో అద్భుతంగా క్లైమాక్స్ సీన్ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి. సాంగ్స్ ఆఫ్ కోర్స్ సినిమా చూస్తే ఇంకా ఇట్స్ దట్ ఫ్యాంటాస్టిక్. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ సంథింగ్ హీఈస్ అన్ ఎక్స్పర్ట్. ఇదే కాదు, అన్నమయ్య కాదు, మొన్న వచ్చిన అన్నమయ్య నుంచి ఈ రోజు రాజమౌళి గారు బాహుబలి బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో ఇలా అక్కడ ఫైట్ కూడా ఏం జరగవసరం లేదు, మనకి కొట్టాలనిపిస్తుంది. ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోరు అది ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా చేశారు. నాకు ఒక బిట్ చెప్తాను బ్యాక్గ్రౌండ్ స్కోర్లో. వెంకటేశ్వర స్వామి వచ్చి ఆతిరాంబ ముసలాడ వేషంలో వచ్చి చెప్పిన తర్వాత ఆతిరాం బాబాకి అర్థమైపోతుంది ఈయన ఏం చేస్తున్నాడు, అంత కావాలని చేస్తున్నాడు, నువ్వు పెద్ద నాటకారివి అని చెప్పి ఆ డైలాగ్ కూడా ఉంది. అయిన తర్వాత అక్కడి నుంచి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి శాస్త్రాంగ నమస్కారం చేస్తాడు చూడండి, అప్పుడు శ్లోకాలు పెట్టారు. నేను అది ఆ శ్లోకం నాకు అర్థం కాలేదు. సో నేను కిరవాణి గారికి ఫోన్ చేసి అడిగా, ఏంటండి ఆ శ్లోకానికి మీనింగ్? ఇట్ గాట్ మేడ్ యూ సో హెవీ. అంటే నువ్వే ఈ లోకానికి అధిపతి, నువ్వే అన్నింటికి, యు ఆర్ ద పరమాత్మ, నువ్వు నాకు వచ్చి నేను నీకన్నా బెటర్ అని చెప్తున్నావు, ఇది నీకు తగునా అనేది మీనింగ్. సీ లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ అండర్స్టాండ్, బట్ ఇట్ కన్వేడ్. ఆ ఫీల్ అనేది క్యారీ అవుతుంది. వాళ్ళ ఫాదర్తో రాంచారంట అది ఆ శ్లోకం, చెప్పారు ఎవరు రాశారో కూడా. అండ్ సో బ్యూటిఫుల్. అక్కడ నుంచి క్లైమాక్స్ ఫీల్ స్టార్ట్స్. అండ్ కిరవాణి గారు హీ థింక్స్ సో డీప్. అండ్ ఇతర పాత్రలు కృష్ణమ్మగా అనుష్క గారి పాత్ర సిగ్నిఫికెంట్ పాత్ర, సో చాలా బాగుంది ఆవిడ పాత్ర. అండ్ జగపతి బాబు గారి పాత్ర చిన్న చిన్న రోల్స్ అయినా కూడా చాలా అంటే రిజిస్టర్ అయిపోయే రోల్స్ అవన్నీ కూడా. టెల్ us about those roles. కృష్ణమ్మ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఒక హాతిరామ్ ఒక గైడ్, ఫిలాసఫర్, ఒక దోవ చూపి, ఇతనికి ఏమి తెలీదు,
దేవుడిని చూడాలి అంతే తెలుసు. దేవుడు కనపడితే కూడా నువ్వు పొమ్మన్నాడు ఆల్రెడీ చిన్నప్పుడు వచ్చితే. అంటే ఏం తెలియదు అతనికి బేసిక్గా. హీ నోస్ హీ వాంట్స్ టు సీ గాడ్. ఆ ఇది ఉంది, ఆ నమ్మకం ఉంది. డోంట్ నో. అది కృష్ణమ్మ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండ్ దట్ హూ లెట్స్ హిమ్ ఫైండ్. అండ్ దానికి అనుష్క లాంటి స్టేచర్ ఉన్న అమ్మాయి మోర్ దెన్ ఎనీథింగ్. ఇఫ్ యు సీ యర్ ఫేస్ సినిమాలో ఒక చాలా కంటెంట్మెంట్, చాలా ఈజీగా ఉండే ఫేస్ సినిమాలో డైరెక్టర్ గారు అట్లా చేయించారు అండ్ ఆమెతో. అండ్ ఇట్ హెల్ప్ ద ఫిల్మ్ అలాట్. లేకపోతే చాలా ప్రాబ్లం అయ్యేది మాకు ఎవరిన పెట్టుంటే, కరెక్ట్గా పెట్టపోయి ఉంటే సినిమాలో. మహేష్ గారు, ఫైనల్గా మూవీ గురించి, మూవీ సక్సెస్ గురించి ప్రేక్షకులకి ఏం చెప్తారు మీరు? ఈ మూవీ మా అందరికైతే వీఆర్ ఇన్ ద హిస్టరీ. నాగార్జున గారు కానీ, రాఘవేంద్ర గారు కానీ, నిజంగా కీరవాణి గారు కానీ చాలా అద్భుతంగా మేము అనుకుంది ఈరోజు వీ హ్యావ్ అచీవ్డ్. ఈరోజు ఫోన్లో వాళ్ళు చెప్తున్నారు కదా, మేము తిరుపతికి పోయి మళ్ళీ ఈ వరాల స్వామిని చూసుకుంటామని. దట్ వాజ్ అవర్ ఓవరాల్ అంబిషన్. సో అచీవ్ అయ్యాము. ఈరోజు ఈ వచ్చే స్పందన ప్రతి ఒక్కళ్ళు చూసి అద్భుతంగా ఉంది, అద్భుతంగా ఉందంటే మళ్ళీ తిరిగి అందరూ తిరుపతికి పోతామంటున్నారు కదా, అది మాకు ఈరోజు బిగ్గెస్ట్ బ్లెస్సింగ్స్ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర. పిల్లలకి ఈరోజు చాలా మందికి తిరుపతి సంగతి తెలియదు. వాళ్ళు ఈ సినిమా చూసి వాళ్ళ పేరెంట్స్ని మళ్ళీ మేము తిరుపతి తీసుకెళ్ళి మాకు ఎన్ని చూపిండి అంటారు. నెంబర్ 1. నెంబర్ 2, భక్తులు ఈరోజు పోతే తిరుపతికి నిమిషం ఇప్పుడు నాగార్జున గారితో పోతే మనం ఫ్యామిలీ మెంబర్తో పోయినట్టు. ఇది తిరుపతికి పోతే స్వాములందరూ నాగార్జున గారిని కూర్చోబెట్టి ప్రసాదాలన్నీ పెడతారు. అంటే అన్నమయ్య నుంచి ఆయనకి అదొక గిఫ్ట్. భక్తుడు ప్లస్ ఆడ ఫ్యామిలీ మెంబర్ లా చూస్తారు ఆయన్ని. అట్ట పోయినా కూడా నాగార్జున గారితో పోయినా కూడా మనం చూడగలిగేది 2 నిమిషాలు చూడగలుగుతామేమో, 1 నిమిషం. సో ఈ సినిమాలో స్వామిని, భక్తుడిని, ఆట, అంత మంచి లొకేషన్స్, ఆ గ్రాఫిక్స్, ఆ వాటర్ ఫాల్స్, స్వామి ఇటు చూడను కానీ అంత నీళ్ళు ఎట్టు పడతాయి. అసలు అంత అద్భుతం అది. మాయలు ఎప్పుడో మనం అప్పుడు చూసి నిజంగా ఇప్పుడు మాయ అన్నట్టు ఉంటుంది. సో ఇవన్నీ స్వామిని చూసేదానికి 2 hours మనకి అవకాశం కలుగుతుంది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్. ప్రజలందరూ చూసి ఆనందిస్తారు, మంచి బ్లెస్సింగ్స్ ఇస్తారు. మా ఫ్రెండ్కి నాగార్జునకి ప్రైజింగ్స్ ఇస్తారు. చాలా తెలుస్తున్నది కాల్స్ లోనే ఆయన మీద ఎంత అభిమానం చూపిస్తున్నారు. సో ఫైనలీ what do you want to say about the movie and your experience as a viewer also? I think I'll first speak about my experience as a viewer. So I always knew great things about KRR sir and Nagarjuna sir, but I was really stunned when I was watching the movie. I didn't know I've worked with these people. I knew I'm working with some great people, but when I watched the movie, I had so much more respect for all the people I have worked with, and I think I just became their bigger fan. Nagarjuna sir is absolutely phenomenal. I don't know how he does what he does and how he expresses with his eyes. He's such an inspiration. And the entire movie was such a beautiful, immersive experience for me. I really was into it. And I think everybody should go and watch the movie in the theaters with their families. And it's definitely not a movie to be missed. So it's a beautiful experience. Everybody should watch it. నాగార్జున గారు, అంతమంది చెప్తూ ఉన్నారు మీరు నిజంగా ఆస్థాన భక్తుడు అయిపోయారు. అలా ఏం లేదండి. వాళ్ళ నా మీద ఉన్న ప్రేమతో వాళ్ళు చక్కగా అక్కడ ఉన్న పొంగళ్ళు గింగళ్ళు అన్ని తెచ్చి కడుపు వరకు పెడతానే ఉంటారు. సో డూ వాంట్ టు సే ఎనీథింగ్? నో, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ ప్రయత్నం తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు అండ్ తిరుమల కొండ గురించి తెలుసుకుంటున్నారు. నేను తెలుసుకున్నట్టే, నేను చాలా తెలుసుకున్నాను. వరాహస్వామిది నిజంగా నాకు తెలియదు, ఈ సినిమాతో తెలుసుకున్నాను. అండ్ దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. మనం ఏమన్నా పని చేస్తున్నాం అంటే దాన్ని ఎందుకు చేస్తున్నాం అని తెలుసుకోవాలి. అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అక్కడికి వెళ్ళి ఆయన ఎందుకు దండం పెట్టుకుంటున్నాం, ఈ సేవ అంటే ఏంటి, ఆ సేవ అంటే ఏంటి, ఏదో ఇది గుడ్డిగా వెళ్ళి మాకు సినిమా సాయి కుమార్తో గురువుని గుడ్డిగా నమ్మకూడదు, గురితో నమ్మాలి. సో గురితో తిరుపతికి వెళ్తే ఇంకా మీరు అనుకున్నవన్నీ ఇంకా చాలా బాగా జరుగుతుంది. ముందుగా వరాహస్వామి దర్శనం అది మీ ఇష్టం, మీరు అనుకోవాలి. మా మైండ్లో మనసులో ఫీల్ అయ్యి అనుకుని అదే గుడ్డిగా కాకుండా అన్ని తెలుసుకుని వెళ్తే ఇట్ బికమ్స్ మోర్ చక్కటి ఎక్స్పీరియన్స్ అవుతుంది, వెరీ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. అండ్ సినిమా
చూస్తేనే తెలుసుకుంటారని కాదు, ఇట్ ఈస్ వెరీ ఇన్ఫర్మేటివ్ అలా అందరికీ, మన యూత్కి కూడా. బికాస్ నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆ లైన్స్లో కానీ అక్కడ కానీ చాలా మంది యూత్ని చూస్తాంట, వాళ్ళందరూ తెలుసుకోవాలి అని. వండర్ఫుల్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. Yeah. మహేష్ గారు, ప్రజ్ఞా జైస్వాల్, నాగార్జున గారు, అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. Thank you. Thank you. థ్యాంక్ యూ.